హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. మన ఛానల్లో ఎప్పుడు వంటలేనా అని చెప్పి ఈరోజు మీ ముందుకు స్కిన్ కేర్కి సంబంధించి ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి. అదేంటంటే స్కిన్ గ్లో అవ్వడానికి, ఫేస్ బ్రైట్గా కనిపించడానికి ఇంట్లోనే ఫేషియల్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. స్కిన్ కేర్కి సంబంధించి బయట చాలా ప్రోడక్ట్సే దొరుకుతున్నాయండి. కాకపోతే కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టాలి. అంత ఖర్చు పెట్టిన తర్వాత అయినా ఆ ప్రోడక్ట్స్ మన స్కిన్కి సెట్ అవుతాయా లేదా అన్నది అదొక డౌట్. అదే ఈ ఫేషియల్ పౌడర్ అయితే అందరికి సెట్ అవుతుంది. పైగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పౌడర్ ని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. సో మరైతే ఈ ఫేషియల్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ మేము ఫేషియల్ పౌడర్ ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రెడీగా పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 7-8 బాదం పప్పులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కాఫీ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కందిపప్పు, బియ్యం ఇంకా బాదం పప్పులు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నామంటే దీన్ని స్క్రబ్బర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మిగిలిన ఈ పౌడర్లను కూడా వేసుకుందాం. పసుపు, కాఫీ పొడి ఇంకా శనగపిండి వేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్సీ పట్టుకొని తీసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఈ ఫేషియల్ పౌడర్ని 8 కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుందాం. అప్పటికప్పుడు హడావిడిగా చేసుకునే కంటే ఇలా కొద్దిగా ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని ఈజీగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అంతేనండి, ఫేషియల్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని దేంతో మిక్స్ చేసుకోవాలి, ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూద్దాం. మనకి కావాల్సినంత పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా పాల మీగడ, పాలు కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడ వస్తుంది కదా, సో అదనమాట. అది అలాగే కొద్దిగా పచ్చిపాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఫేస్ కి అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని తడి లేకుండా నీట్ గా తుడుచుకున్న తర్వాత దీన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. నీట్ గా ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలా వదిలేస్తే ఇది బాగా డ్రై అవుతుంది. అప్పుడు ఫేస్ కి సోపు పెట్టకుండా చల్ల నీళ్ళతో స్క్రబ్ చేసుకుంటూ నీట్ గా ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా వారానికి 2 సార్లు ఈ పౌడర్ ని యూస్ చేస్తే ఫేస్ బ్రైట్ గా, స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. మేము దీన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.